వారియర్స్ వర్సెస్ గ్రాఫిక్స్ ఇది వినగానే మీకు మావిగన్ వర్సెస్ అమరావతి గుర్తుకు రావచ్చు. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. ఇప్పుడు చర్చ అంతా ఆచరణ సాధ్యమైన మావిగన్ వైపే సాగుతోంది. గ్రోత్ ఇంజన్ ఒకవైపు, గుదిబండ మరోవైపు. ప్రజలకు ఒక క్లారిటీ వస్తున్న వేళ నారా వారి మైండ్ చాలా క్రిమినల్గా ఆలోచించడం మొదలుపెట్టింది. మావిగన్పై కాకుండా జగన్ క్యారెక్టర్ను దూషిస్తూ వ్యక్తిత్వ హననం చేసేలా, ప్రజలంతా దానిపైనే చర్చించేలా నారా వారి బ్రెయిన్ ప్లాన్ చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చర్చించాల్సిన అంశాలు ఒకటి కాదు, రెండు. అందులో మొదటిది మావిగన్ అనుకూలతలు, రెండోది చంద్రబాబు క్యారెక్టర్. ముందుగా మావిగన్ గురించి మాట్లాడుకుందాం. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ మోడల్కు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుకూల అభిప్రాయం బలపడుతోంది. ఎందుకో తెలుసా? చెబుతాను, జాగ్రత్తగా వినండి. అభివృద్ధి చెందిన 110 కిలోమీటర్ల అర్బన్ ప్రాంతం, గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు, 3 మేజర్ రైల్వే స్టేషన్లు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, 60 లక్షల అర్బన్ జనాభా, 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, విజయవాడ గుంటూరు వ్యాపార వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలు, ఇన్ని అనుకూలతలు ఉండబట్టే మావిగన్కు ప్రజామోదం పెరుగుతోంది. కానీ అమరావతిలో ఇవేవి లేవు సార్. బస్ ఎక్కి అమరావతికి టికెట్ అడిగితే అమరలింగేశ్వర స్వామి ఉన్న అమరావతిలో బస్సు ఆపుతారు. చంద్రబాబు చెబుతున్న రాజధానిలో బస్సు కూడా ఆగదు. ఎందుకో తెలుసా? అక్కడ ఏమీ లేదు సార్. ఏమీ లేదు కాబట్టి ఉన్నది భూదోపిడి, కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల అవినీతి. పైగా అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే ఏకంగా 2 లక్షల కోట్లు అవసరం. ఆ 2 లక్షల కోట్లు కూడా అప్పులు తేవాల్సిందే. కానీ అందులో 20,000 కోట్లతో మావిగన్ పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది. ఇది మరింత బలపడితే చంద్రబాబు దోపిడీకి కామధేనువులా మారిన అమరావతి కల కల్లైపోతుంది. అందుకే వైఎస్ జగన్పై క్యారెక్టర్ అసాసినేషన్కు దిగి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు బాబు. అందరిపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే చంద్రబాబు అసలు క్యారెక్టర్ ఏంటి? నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నాదెండ్ల భాస్కర్ రావు వరకు, దేవినేని నెహ్రూ నుంచి కన్నా లక్ష్మీనారాయణ వరకు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచి హరిరామజోగయ్య వరకు, అంతెందుకు ఇప్పుడు టీడీపీలో మంత్రి పదవులు వెలగబెడుతున్న వారి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వరకు పలు సందర్భాల్లో చంద్రబాబు నిజస్వరూపం గురించి ఏం మాట్లాడారో, ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారో పక్కా ఆధారాలతో మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి సార్. ఒక 5 నిమిషాల్లోని చిన్న సినిమా లాంటిది ఇది. గతంలో ఎన్టీఆర్ మొదలుకొని ఇప్పుడు టీడీపీలో మంత్రి పదవులు అనుభవిస్తున్నటువంటి వారిలో ప్రముఖంగా లాస్ట్ చివరికి మీకు చెప్పబోయేది ఎక్కడి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారనేది స్క్రీన్ పైన చూపిస్తాను. ఒకసారి చూడండి. ముందుగా ఎన్టీ రామారావు గారితో మొదలు పెడదాం. ఎస్, గొడ్డు కన్నా హీనం, గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. ఆనాడే చంద్రబాబు నైజాన్ని బయటపెట్టిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశువుకు ఉన్నంత విశ్వాసం కూడా లేనివాడని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విమర్శించారు. ఈ మాటలు అన్నది ఎవరు? పిల్లనిచ్చినటువంటి మామ. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరమని అన్నారు. రైట్. నెక్స్ట్ సార్. నెక్స్ట్, అభినవ ఔరంగజేబు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినవ ఔరంగజేబుగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అభివర్ణించారు. ఇదంతా ఎవరంటున్నది? బయట వ్యక్తులు కాదు, ప్రతిపక్ష పార్టీలు కాదు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కాదు, పిల్లనిచ్చిన మామ. ఇంట్లో రోజు ముఖాలు చూసుకున్న తరువాత, కొన్ని ఏళ్ల పాటు చూసిన తరువాత చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఇది అంటూ ఆ రోజు ఎన్టీఆర్ గారు అన్న మాటలు. బాబు ఒక చిన్న మిడత. ఇందులోనే ఇంకొక వార్త కూడా ఉంటుంది, అవకాశం ఉంటే చదువుకోండి. నెక్స్ట్, బాబు నాకన్నా పెద్ద నటుడు ఎన్టీఆర్, తనకన్నా చంద్రబాబు నాయుడు పెద్ద నటుడని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వ్యాఖ్యానించారు. ఇది ఎవరు అసలైన నటుడంటే ఆయన కాదట. మనం ఎన్టీ రామారావుని మించిన నటుడు గతంలో పుట్టలేదు, ఎవరు లేరు. భవిష్యత్తులో కూడా అంత పెద్ద నటుడు, అంత గొప్ప నటుడు మళ్ళీ పుడతాడా అని మాట్లాడుకునేటటువంటి ఎన్టీ రామారావు గారే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారంటే బాబు నాకన్నా పెద్ద నటుడు అని అంటారు. ఎస్. నెక్స్ట్, నమ్మించి ముంచిన నంగనాచి బాబు
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర వహించిన ఎన్టీ రామారావు కుమారులు కుమార్తెలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారంతో కంగుతిన్నారు. ఎన్టీఆర్కే కాకుండా కుటుంబ సభ్యులకు బాబు వెన్నుపోటు పొడిచారని వారు భావిస్తున్నారు. తండ్రిని కాదని బాబును సీఎంను చేయటం ద్వారా చులకనైన తాము బాబు చేతిలోని మోసపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నట్టు ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందంటూ ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి వార్త. చంద్రబాబు సీఎం, దగ్గుబాటి వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఎం అనే ఒప్పందంతో కుటుంబ సభ్యులందరి మద్దతు పొందిన చంద్రబాబు ఒక పథకం ప్రకారం దగ్గుబాటి తనంతట తాను బయటకు వెళ్లేటట్టు చేశారని కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేంత వరకు కుటుంబ సభ్యుల మద్దతు పొంది తరువాత వారిని దూరం పెట్టి కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకించే ప్రజాస్వామ్యవాదిగా ప్రజల్లో గుర్తింపు పొందాలనే ప్రయత్నంలో ఉన్నారనేది ఈ వార్త సారాంశం. చూసారా, ఇప్పటి వరకు మనం అనుకునేది ఏంటి, ఎన్టీ రామారావు గారికే వెన్నుపోటు అనుకున్నాం. కానీ ఈ వార్తను బట్టే మొత్తం నందమూరి ఫ్యామిలీకే వెన్నుపోటు అనేది అర్థమవుతుంది. ఈ వార్త నమ్మించి ముంచిన నంగనాచి బాబు అనే వార్తను మనం చూస్తున్నాం. నెక్స్ట్ సార్, ఇది దేవినేని నెహ్రూ గారు మన బూతు రాతలు రాసేటటువంటి జర్నలిస్ట్ గారితో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, బూత్ ఇంటర్వ్యూలో ఆయన బూత్ మాటలే రాస్తారు, మహిళల గురించి కించపరుస్తారు రాస్తారు కాబట్టి ఆ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తాం ఆయనకి. అందరికీ అర్థం అవుతుంది. మీకు అర్థం కాలేదు అని అంటే నేను చెప్పింది తప్పని, మీకు అర్థమైంది అని అంటే నేను చెప్పింది కరెక్ట్ అని. సో ఆయన దగ్గర ఇంటర్వ్యూలో దేవినేని నెహ్రూ గారు ఆనాడు ఏం మాట్లాడారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు దేవినేని నెహ్రూ గారితో ఒక మాట అన్నారట. ఏమన్నారో తెలుసా? ఎన్టీఆర్ ఒక మొద్దు లంకో, హరికృష్ణ ఒక మొద్దు, ఈ మొద్దోడిని తెచ్చి మన నెత్తిన పెడితే మనం మోయాలా అని చంద్రబాబు అన్నారని దేవినేని నెహ్రూ గారు ఆ బూతు రాతలు రాసేటటువంటి జర్నలిస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పుకొచ్చారు సార్. ఈ బయట నేను వినిపిస్తా, ఇప్పుడు ఈ పేపర్ క్లిప్ చూపిస్తున్నాను, బయట కూడా వినిపిస్తాను. రైట్, అప్పుడు బయటపడుతుంది చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం. నెక్స్ట్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఏమన్నారు? చంద్రబాబు ఒక దొంగ, జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. ఇది స్వయంగా నాదెండ్ల భాస్కర్ రావు గారు అన్నారు. ఇది కరెక్టా కాదా అనేది ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆయన కుమారుడు గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్, రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, జోగయ్య పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు. హరిరామ జోగయ్య గారు తన రాజకీయ ప్రస్థానం గురించి ఒక బుక్ రాస్తే అందులో ఆయన సంచలనమైనటువంటి విషయాలను బయటపెట్టారు. అనేక మీడియా ఛానళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆ దారుణ హత్య జరిగింది. రంగా హత్య గురించి నాకు వారం రోజుల ముందే సమాచారం వచ్చింది. నాకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఈ విషయం చెప్పారు. రంగాను బతకనిస్తే టీడీపీకి మనుగడ లేదని కొందరు బాబును ఆశ్రయించారని అన్నారు. రంగాను అంతమొందించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిగా చంద్రబాబు పచ్చజెండా ఊపారని చెప్పారు. ఆ తరువాత వారం రోజులకే రంగా దారుణ హత్య వార్త వినాల్సి వచ్చింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రుజువైంది. ఇది హరిరామ జోగయ్య గారు, మాజీ మంత్రి, కీలకమైనటువంటి నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి అన్న చెప్పినటువంటి నిజాలు, బయటపెట్టిన నిజాలు ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉంది. నా రాజకీయ ప్రస్థానమని. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం, మళ్ళీ అదే వార్త. రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉంది. టీడీపీ నేతలు అతిగా స్పందించడం హాస్యాస్పదం. నేను డబ్బు సంపాదనకు ఆశపడలేదు. అప్పటి విషయాలు నేటి తరానికి తెలియజేయడానికి పుస్తక రచన చేగొండి హరిరామ జోగయ్య స్పష్టీకరణ. ఇక్కడ మల్లెల బాబ్జీది లేదు, అది తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇక ఇంతమంది చెప్పిన తర్వాత మోడీ గారు చెప్పకపోతే బాగుండదు కదా. జాతీయ స్థాయిలో లీడర్ కదా మన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కదా. కాబట్టి జాతీయ స్థాయిలో వచ్చినటువంటివి ఏంటనేది ఒకసారి చూస్తే ప్రధాని మోడీ గారు ఒక మాట అన్నారు. అవినీతి అక్రమార్జనలో బాబే సీనియర్, తండ్రి కొడుకుల అవినీతి ప్రభుత్వం మట్టి కరవడం ఖాయం. గుంటూరు బహిరంగ సభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి ప్రధాని మోడీ. నెక్స్ట్ తీసుకోండి సార్. రైట్, ఇప్పుడు సొంత పార్టీ, వీళ్ళు అసలైన వాళ్ళు ఈరోజు పార్టీలో ఉన్నారే, ఈరోజు పార్టీలో ఉన్నారు. ఎర్రన్నాయుడు గారి హత్య వెనుక ఎవరున్నారో నాకు తెలియదు, కానీ అచ్చెన్నాయుడు గారు ఒక మాట అన్నారు టీడీపీ గురించి. మళ్ళీ చెప్తున్నా, ఎర్రన్నాయుడు గారి హత్యలో ఎవరు స్వయంగా పాలు పంచుకున్నారనేది నాకు తెలియదు.
ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలకి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోండి. హత్య కాదు, అది ప్రమాదం. ఆ ప్రమాదం జరగడానికి కారకులు ఎవరు, అది నిజంగా హత్య, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏదేదో విషయాలు, కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. కేవలం అచ్చెన్నాయుడు గారు టీడీపీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే నేను చర్చిస్తున్నాను. ఏమన్నారు? పార్టీ లేదు, తొక్క లేదు, ఇక టీడీపీ పని అయిపోయింది. డిక్లేర్ చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆ లోకేషే బాగుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని స్వయంగా ఆయన టీడీపీ గురించి అన్న మాటలు. నెక్స్ట్, ఈయన ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇప్పుడు పాపం టీడీపీలో ఉన్నారు. ఈయన దేవాదాయ శాఖ మంత్రి. ఆ దేవాలయాల్లో ఈయన దేవాదాయ శాఖ మంత్రి అట. ఆనం రామనారాయణ రెడ్డి గారు చంద్రబాబుపై గతంలో ఏం మాట్లాడారంటే, ఇప్పుడు చాలా గట్టిగా మాట్లాడతారు దేవాలయాల గురించి, వాటి పవిత్రత గురించి, లేకపోతే అక్కడ జరుగుతున్న ప్రమాదాల గురించి, లేకపోతే అక్కడ పోతున్న భక్తుల ప్రాణాల గురించి, వీటి గురించి మాట్లాడరు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. చూసారా ఎంత పవిత్రత కలిగినటువంటి నాయకులు వీళ్ళందరూ. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసుల. నారాసురుని పాలన పోతేనే దీపావళి, నారాసురు పాలన పోవాలట. నారాసురుడు అని చెప్పారు ఆయన. ఆపరేషన్ గరుడ పురాణం చెప్పిన శివాజీపై చర్యలుండవా? ఆనం రామనారాయణ రెడ్డి. నెక్స్ట్, ఇప్పుడు ఈయన పార్థసారథి గారు ఈరోజే వచ్చారు. ఈరోజే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన క్యారెక్టర్ గురించి. చంద్రబాబు నాయుడు గారు చెప్తే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి సిద్ధపడిన మన పార్థసారథి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారు? ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది, పెద్ద పెద్ద పోస్టర్లలో చూపించాలి వీళ్ళని. చంద్రబాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు, ఎన్టీఆర్కే కాదు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. రాజకీయాల్లో సీఎం జగన్ హీరో, బాబు విలన్. ఇదే పార్థసారథి గారు. చూసారా ఎంత చక్కగా మాట మార్చేశారు. ఇప్పుడు నెక్స్ట్, మామను వెన్నుపోటు పడవడం ఘోరం అయిపోయింది. ఇక కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఓసర వెళ్ళి అని మాట్లాడారు. నెక్స్ట్ సార్, ఇక పవన్ కళ్యాణ్ గారు చివరికి వచ్చేద్దాం. మళ్ళీ వచ్చి ఏం చేస్తావు సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత పవన్ ధ్వజం. ఎన్నికల హామీలు ఒక్కటే అమలు చేయలేదు, లోకేష్కి ఏం తెలుసని మంత్రిని చేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిమయం, మా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. బాబు మళ్ళీ వస్తే అవినీతిని ప్రోత్సహించినట్టే, మా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పారు. ఎన్ని చెప్పారో చూడండి. మళ్ళీ వచ్చి ఏం చేస్తావు, అవినీతిమయం, అవినీతిని ప్రోత్సహిస్తే టీడీపీని గెలిపిస్తే అంటున్నారు. ఇప్పుడు 15 ఏళ్ళు అంటున్నారు, అప్పుడైతే అదన్నారు. నెక్స్ట్ ఉన్నా ఇంకా చివరిగా ఒకటి, లోకేష్పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. మీరు నా తల్లిని దూషించారు, లోకేష్ ఖబర్దార్, 15 ఏళ్ళు నేను ఇప్పుడు కలిసి కాపురం చేస్తాను అంటున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఆ రోజుల్లో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలు.